కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే అన్నారు సీఎం చంద్రబాబు. దేవుడికి సేవ చేస్తున్నాం అనేది ప్రతి ఒక్కరికి రావాలన్న ఆయన దీనిపై రాజకీయాలు చేయడానికి వీల్లేదన్నారు. రాజకీయాలకు అతీతంగా స్వామివారికి సేవ చేస్తున్నామని అన్నారు. ఒత్తిళ్లు ఉంటాయని వైకుంఠ ఏకాదశి రోజు స్వామివారిని దర్శించుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారని అన్నారు. వెంకన్న క్షేత్రంలో ఎలాంటి అపచారాలు జరగకూడదని అన్నారు. ఇలాంటివి మరోసారి జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. వైకుంఠ దర్శనాలను 10 రోజులకు ఎందుకు పెంచారో తెలియడం లేదన్నారు. ఆగమ శాస్త్రాలు ఏం చెప్తాయో చూడాలన్నారు. రెండోది అందరం కలిసి ఇక్కడ దేవునికి సేవ చేస్తున్నాము అనేది ప్రతి ఒక్కరికి రావాల్సిన అవసరం ఉంది. ఇక్కడ రాజకీయాలు కూడా చేయడానికి వీలు లేదు. రాజకీయాలకు అతీతంగా కలియుగ వెంకటేశ్వర స్వామి కలియుగ దేవుడికి మనం సేవ చేస్తున్నాం అనే భావంతో అందరం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అందరి మనోభావాలు ఏమున్నాయంటే, మేము కొండపైన ఉన్నప్పుడు క్యూ లైన్లో 36 గంటలైనా 48 గంటలైనా ఉంటాం. వెంకటేశ్వర స్వామిని తలుచుకుంటూ ఆయన లీలలను గుర్తు చేసుకుంటూ అక్కడ ఉండే టీవీలు కూడా చూసుకొని మేము మమేకమయ్యి దేవుని సేవలో ఉంటాం, దేవుని సన్నిధిలో ఉంటాం. అది వాళ్ళకు ఒక తృప్తి. కానీ ఎప్పుడైతే తిరుపతికి తీసుకొచ్చారో ఇది మాకు కరెక్ట్ అనిపించలేదు. వైకుంఠ ఏకాదశి ద్వాదశి 2 రోజులు పవిత్రమైన రోజు. ఇది 10 రోజులు చేశారు. ఎందుకు చేశారు నాకు తెలియదు. ఆగమ శాస్త్రాలు దాన్ని అనుమతిస్తాయో కూడా తెలియదు. కొన్ని వెంకటేశ్వర స్వామి ఇక్కడ నెలసినప్పటి నుంచి ఏ సాంప్రదాయాలు అయితే పాటిస్తున్నామో ఆ సాంప్రదాయాలను ఉల్లంఘించడం కూడా కరెక్ట్ కాదని నా అభిప్రాయం. ఆ దేశం కూడా ఆగమ పండితులు డిసైడ్ చేస్తారు. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పే అవుతుంది. రెండోది అందరం కలిసి ఇక్కడ దేవునికి సేవ చేస్తున్నాము అనేది ప్రతి ఒక్కరికి రావాల్సిన అవసరం ఉంది. ఇక్కడ రాజకీయాలు కూడా చేయడానికి వీలు లేదు. రాజకీయాలకు అతీతంగా కలియుగ వెంకటేశ్వర స్వామి కలియుగ దేవుడికి మనం సేవ చేస్తున్నాం అనే భావంతో అందరం ముందుకు పోవాల్సిన అవసరం. టీటీడీ పూర్తిగా వీఐపీ సేవలో తరించడాన్ని డిప్యూటీ సీఎం పవన్ తప్పుబట్టారు. సామాన్యుడి భక్తులకు సౌకర్యాలు కల్పించడంలోనే టీటీడీ ఉండాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చారు. వీఐపీ కల్చర్ నుంచి బయటపడకపోతే పరిణామాలు ఇలాగే ఉంటాయన్నారు పవన్.